దేశానికి యువత వెన్నెముక. ఎవట్రా ఈ డైలాగ్ రాసింది? ఆ వెన్నెముక విరిగిపోయి కుళ్ళిపోయి మురిగిపోయి ఏలు గడిచిపోయింది. ఇప్పుడున్న యూత్ అంతా ఒళ్ళు బలిచి కొట్టుకుంటున్నారు. అది కష్టం విలువ తెలియని బలుపు. అన్ని గొద్ద కిందకు వచ్చేస్తుంటే మీకేం తెలుస్తుందిరా చెమట వాసన? 90% యూత్కి తలతోక తెలియదు, కష్టం విలువ తెలియదు. ఫోన్ చేతులు ఉంటే చాలు శాడిజం నరాలకు పాకేస్తూ ఉంటుంది. మీరే దేశాన్ని ఉద్ధరించారు. ఫోన్ ఫ్రీ, ఇన్స్టాగ్రామ్ ఫ్రీ, మీ అమ్మ బాబుల రక్తం కళ్ళు చూసి మొబైల్ ఫ్రీ, అది కూడా ఐఫోన్. ఎందుకు? నా దగ్గర ఐఫోన్ ఉందని పోజులు కొట్టడానికి. మందు సిగరెట్కి బానిస, ఆ సిగరెట్ కూడా ఫ్రీనే, మీ బాబు డబ్బులే. అన్నీ ఫ్రీగా దొరకడం వల్ల ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు. నువ్వా దేశాన్ని ఉద్ధరించేది? ఇన్స్టాలో ప్రతిదీ కామెడీనే. మొన్న ఇన్స్టాలో ఒక రీల్ వైరల్ అయింది, అది మీకు తెలుసు. వాళ్ళు వైరల్ అవ్వడానికి ఏదో పని చేస్తారు, ఓకే. దాన్ని వైరల్ చేసింది ఎవరు? మీరు కదా. పని పట్టలేని లఫుట్కాలందరూ కూడా లింక్ అని కామెంట్ పెడితే లింక్ సెండ్ చేస్తా అని వీడియోలు పెడితే మీరు జొల్లు కట్టుకుంటూ లింక్ అని కామెంట్ పెట్టారు. దానివల్ల ఆ అమ్మాయి అవమానం భరించలేక చనిపోయింది. ఎద్దుపుండు కాకి ముద్దు అన్నట్లు ఒకటి చావును చూసి ఎంజాయ్ చేస్తున్నావు. ఎవడరా చెప్పింది మీరు దేశాన్ని ఉద్ధరిస్తారు? సొంతంగా తెలివితేటలు లేవు. హీరో ఏ రంగు చొక్కా వేస్తే అదే వేసుకోవాలి, వాడు ఏ హెయిర్ స్టైల్ అయితే కొడతాడో అదే వీడు కూడా కొట్టాలి. గొర్రెల మందలా ఫాలో అవుతున్నారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏది చెప్తే అదే, ఏది తప్పో ఏది రైటో తెలియదు కాదు, గుర్తించలేకపోతున్నారు. అంత శక్తి కూడా లేదు. నువ్వా దేశాన్ని ఉద్ధరించేది? సింపుల్గా ఈజీగా దొరుకుతుందని చెప్పి అదేదో 3 పూటలు భోజనం చేసినట్లు రోజుకి 3 సార్లు బాత్రూమ్కి వెళ్ళి గంట కొడతావు. బాత్రూమ్ గోడల మధ్య నీ యవనాన్ని నీ శక్తిని డ్రైనేజ్ పాలు చేస్తున్నావు. కళ్ళు తెరిస్తే చాలు కామంతో కొట్టుకుని చేస్తుంటావు. నువ్వా దేశాన్ని ఉద్ధరించేది? ఇన్స్టాగ్రామ్ నీకు పెళ్ళం అయిపోయింది, స్క్రోలింగ్ నీకు శ్వాస అయిపోయింది. ఎప్పుడు సెల్ చూస్తూనే ఉంటావు. ఎందుకు చూస్తున్నావో తెలియదు. స్క్రోల్ చేస్తూనే ఉంటావు. కింద అప్పులు బాంబుల్లో పేలిపోతూ ఉంటాయి. బటన్ వేలు మాత్రం ఆగదు. జాబ్ రాలేదని ఏడుస్తూ ఉంటావు, కానీ రీల్స్ మాత్రం ఆపవు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? నువ్వా దేశాన్ని ఉద్ధరించేది? ఎందుకు చదువుతున్నావో తెలియదు, ఏ జాబ్ చేయాలో తెలియదు. చదివిన చదువుకి నువ్వు చేసిన పనికి ఏ సంబంధమే ఉండదు. ఎందుకు బ్రతుకుతున్నావో కూడా తెలియదు. దారం తెగిన గాలిపటంలో ఉన్న నువ్వు దేశాన్ని ఉద్ధరిస్తావా? చివరిగా ఒక మాట చెప్తున్నా, నువ్వు ఈజీగా ఫ్రీగా దొరికే దానికోసం పాకులాడుతున్నావు. అందుకే నువ్వు జీవితంలో ఓడిపోతున్నావు. సుఖానికి మరిగిన శరీరం యుద్ధానికి పనికిరాదు. ఏ రోజైతే కష్టాన్ని ఇష్టంగా భరించి నేర్చుకుంటావో, ఏ రోజైతే సమస్యను చూసి పారిపోకుండా నిలబడి నేర్చుకుంటావో, అప్పుడే నువ్వు గెలిచినట్లు. నువ్వు దేశాన్ని ఉద్ధరించాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ నీది నువ్వు కడుక్కో.